పూర్ణదాసు. పూర్ణదాసు తండ్రి మోహినీవాలా సంస్థానంలో ఒక పెద్ద ఉద్యోగిగా ఉండేవాడు. దివాణం పాతకాలపు పద్ధతిలో అయోమయంగా నడిచేది. మహారాజుకు పాశ్చాత్యులంటే మంచి అభిప్రాయం ఉండేది కాదు. వాళ్ళు వేసిన రైళ్ళు, టెలిగ్రాఫు ఆయనకు చెడ్డ మంటగా ఉండేవి. అయితే పూర్ణదాసు తండ్రి మాత్రం పాత సాంప్రదాయాలకు కాలదోషం పట్టిందని గ్రహించి తన కొడుకుకు ఇంగ్లీషు చదువు చెప్పించాడు. పూర్ణదాసు బొంబాయి విశ్వవిద్యాలయంలో చదువుకొని రాజోద్యోగిగా చేరి మహారాజా వారి సనాతన భావాలకు ఎక్కడా బాధ కలగకుండా మసులుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కి వచ్చి చివరకు దివాను అయ్యాడు. నిజానికి మహారాజు అమలు చేసే అధికారం కన్నా దివాను అమలు చేసే అధికారమే హెచ్చు. పాత మహారాజు పోయి కొత్త మహారాజు వచ్చాక పూర్ణదాసుకు గౌరవం హెచ్చింది. ఎందుకంటే కొత్త మహారాజు ఒక ఇంగ్లీషు వాణ్ణి ట్యూటర్గా పెట్టుకొని విద్యాభ్యాసం చేసినవాడు. కొత్త మహారాజా పేరుతో పూర్ణదాసు ఆడపిల్లల పాఠశాలలు ఏర్పాటు చేశాడు. రోడ్డు వేయించాడు. వ్యవసాయ పరికరాల ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. ఇదంతా చూసి ఇంగ్లాండులోని అధికారులు, ఇండియా ప్రభుత్వం చాలా సంతోషించారు. పూర్ణదాసుకు వైస్రాయులతోనూ, గవర్నర్లతోనూ, తదితర తెల్ల అధికారులతోనూ మైత్రి లభించింది. ఆయనకు ఇంగ్లాండు నుంచి ఆహ్వానం వచ్చింది. అక్కడ అనేక మంది జగద్విఖ్యాత పురుషులు పరిచయం సంపాదించాడు. ఉపన్యాసాలిచ్చాడు. ఇంత సంస్కారి లేడనిపించుకున్నాడు. స్వదేశానికి తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి డబ్బు పుష్కలంగా ఖర్చు చేశాడు. పూర్ణదాసు చేసిన ఇంగ్లాండు యాత్రకు ఫలితంగా మహారాజాకు ఒక గొప్ప పథకము, బిరుదు లభించాయి. వైస్రాయి స్వయంగా వచ్చి మహారాజాకు, పూర్ణదాసుకు బిరుదులు ప్రదానం చేశాడు. పూర్ణదాసు కస్తాసర్ పూర్ణదాసు కేసీఐవి అయిపోయాడు. ఇది జరిగిన మరుసటి నెలలోనే పూర్ణదాసు సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసం పుచ్చుకున్నాడు. నిన్నటిదాకా దివానుగా ఉన్నవాడు నేడు కాషాయాంబరాలు ధరించి దండము, కమండలము, కృష్ణాజినము తీసుకొని తన పదవిని, ఆస్తిని అయిన వారిని విసర్జించి వెళ్ళిపోవటం పూర్ణదాసు ఇంగ్లీషు మిత్రులకు అర్థమయ్యే విషయం కాదు. కానీ పూర్ణదాసు వాటిని పాతబట్టల్లాగా విసర్జించేశాడు. ఆయన ఇప్పుడు పాదాచారి, ఇతరులు పెట్టే భిక్షతో జీవించవలసిన వాడు. ఆయన చీకటి పడ్డప్పుడు ఏ సన్యాసి మఠంలోనో, బైరాగి మఠంలోనో, మైదానంలోనో జింక చర్మం పరుచుకొని పడుకుంటూ హిమాలయాలకేసి ప్రయాణం చేశాడు. ఆయన పేరు ఇప్పుడు పూర్ణ భక్తుడు. ఆయన హిమాలయాలలో టిబెట్టు రోడ్డు వెంబడి ప్రయాణం సాగించి అనేక కనుములు గడిచి మంచు శిఖరాలు చుట్టుముట్టి ఉన్న ఒక ఎత్తైన ప్రాంతాన్ని చేరుకున్నాడు. ఆ ప్రదేశంలో దేవదారు చెట్లు, మరికొన్ని ఇతర చెట్లు అరణ్యంలాగా పెరిగి ఉన్నాయి. దేవదారు వృక్షాల మధ్య ఒక పాడుబడిన కాళికాలయం ఉన్నది. పూర్ణభక్తుడు ఆ ఆలయమంతా ఊడ్చి దేవి విగ్రహం వెనక మట్టితో పొయ్యి ఒకటి అమర్చుకొని తన జింక చర్మం పరచి దానిమీద కూర్చొని చంక కింద దండం పెట్టుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ ఆలయం ముందు నిట్ట నిలువున చాలా లోతుగా లోయ ఒకటి ఉన్నది. అందులో ఒక చిన్న గ్రామం ఉంది. పాడుబడిన కాళికాలయం నుంచి పొగ రావటం గమనించి గ్రామ పురోహితుడు కొత్త మనిషికి స్వాగతం చెప్పటం కోసమై కొండ మీదకి ఎక్కి వచ్చాడు. పూర్ణభక్తుణ్ణి చూడగానే పురోహితుడికి నమస్కారం చెయ్యాలనిపించింది. తరువాత అతను సన్యాసికి ప్రణామం చేసి మాటా పలుకు లేకుండా భిక్షపాత్ర తీసుకొని గ్రామానికి దిగి వెళ్ళి, ఎవరో మహాపురుషుడు, ఇక్కడివాడు కాడు అని గ్రామస్తులకు చెప్పాడు. గ్రామంలోని ఇల్లాళ్ళు తమ శక్తికి తగ్గట్టు మంచి మంచి వంటకాలు చేసి భిక్షపాత్ర నింపారు. పురోహితులు దానిని తీసుకుపోయి సన్యాసికిచ్చారు. కాళికాలయం ముందు కూర్చొని ఉండే ఆయనకు తాను సజీవుడుగా ఉన్నది, నిర్జీవుడుగా ఉన్నది కూడా తెలిసేది కాదు. ఆ ఆలయము, ఆ చెట్లు, కొండలు, ఆకాశము, మబ్బులు అవన్నీ తానే అయినట్టుగా భావన కలిగేది. తన ఆత్మ తన శరీరాన్ని వదిలి సర్వత్రా వ్యాపిస్తున్నట్టు, తనకు విశ్వమంతటితోనూ తాదాత్మ్యం కలగబోతున్నట్లుగా అనిపించేది. అంతలోనే ఆ భావం పోయి తన ఆత్మ తన శరీరంలోనే బంధింపబడినట్టుగా స్పృహ కలిగేది. రోజు గ్రామం నుంచి ఎవరో ఒకరు వచ్చి ఆయనకు భోజనం ఇచ్చి వెళ్ళేవారు. ఆయన రాకపూర్వం అనేక జంతువులు ఆ కాళికాలయంలోకి వస్తూ పోతూ ఉండేవి. అవి తిరిగి రాసాగాయి.
నిశ్చలంగా కూర్చొని ఉండే పూర్ణభక్తుడు వాటి ప్రాణానికి అక్కడి రాళ్లలో ఒకటిగా తోచి ఉండాలి. మొట్టమొదట ఆయన్ను సమీపించినవి కొండముచ్చులు. వాటికి అక్కర్లేనిదంటూ ఉండదు. అవి భిక్షపాత్రను దొర్లించి చూశాయి, దండాన్ని కొరికి చూశాయి, జింక చర్మాన్ని చూసి కనుబొమ్మలు ఎగరేశాయి. సన్యాసి తమకు అపకారం చెయ్యడని నిశ్చయించుకున్నాయి. సాయంత్రం పూట అవి దేవదారు చెట్ల నుంచి దిగివచ్చి చేతులు చాచి ఆయనను ఆహారం యాచించేవి. పొయ్యి మంట దగ్గర చేరి వెచ్చగా కూర్చునేవి. రోజల్లా ఏవో ఒక కొండముచ్చు ఆయన పక్కనే కూర్చొని దూరంగా కనిపించే మంచు శిఖరాలకేసి దిగులుగా చూసేవి. ఒక్కొక్క రాత్రి ఏదో కొండముచ్చు వచ్చి ఆయన కప్పుకున్న దుప్పటిలో దూరి పడుకునేది. కోతుల తర్వాత హిమాలయపు దుప్పులు ఆయనకు మాలిమి అయ్యాయి. ఆయన చేత ఒళ్ళు నిమిరించుకునేవి. వాటి వెనక కస్తూరి మృగాలు, ఒక ఎలుగుబంటి కూడా ఆయనకు అలవాటయ్యాయి. ఆయన వాటిని బాయి బాయి అని పిలిచేవాడు. ఇలా కొన్ని ఏళ్లు గడిచాయి. ఒక ఏడు ఆ ప్రాంతంలో అపరిమితంగా వర్షాలు కురిశాయి. సాధారణంగా వానమబ్బులు కాళికాలయం ఎత్తుకు రావు. అవి లోయను వర్షంలో ముంచెత్తాయి. పూర్తిగా ఇలా ఒక నెలపాటు పూర్ణభక్తుడికి లోయలోని గ్రామం కనిపించనే లేదు. ఒకనాటి రాత్రి ఆయనకు నిద్రాభంగమైంది. ఎవరో ఆయన దుప్పటి పట్టుకుని లాగుతున్నారు. ఆయన తడివి చూస్తే కొండముచ్చు చెయ్యి తగిలింది. కొండముచ్చు తన దుప్పటిలో దూరి పడుకుంది కాబోలని అనుకున్నాడు. కానీ అది ఆయన చెయ్యి పట్టుకుని లాగుతుంది. దానికి ఆకలిగా ఉన్నదనుకొని పొయ్యి వద్దకు వెళ్ళి అందులో చితుకులు వేసి మంట పెద్దది చేశాడు. కాని కొండముచ్చు వాకిలి దాకా వెళ్ళి తిరిగి వచ్చి కురుకురుమంటూ ఆయన మోకాలు పట్టి లాగింది. అది ఆయన్ను బయటికి రమ్మని అంటుంది. దాని ఆలోచన ఏమిటో ఆయనకు అంతు చిక్కలేదు. ఇంతలో దుప్పి ఒకటి అక్కడికి వచ్చి ఆయన్ను వెనక నుంచి వాకిలికేసి తొయ్యటానికి ప్రయత్నించింది. అదే సమయంలో గుడి నేల మీద పరిచిన రాళ్ళు ఎడమతుంటగా వెళ్తూ వాటి అడుగున ఉన్న మట్టిలో నుంచి చప్పుళ్ళు రావటము ఆయన గమనించాడు. కొండ కూలిపోతున్నది. ఆ జంతువులు ఆయన్ను హెచ్చరించటానికి వచ్చాయి. పూర్ణభక్తుడు వెంటనే ఒక కర్ర వెలిగించి దివిటీలాగా చేత పట్టుకొని దుప్పి వీపున చెయ్యి వేసి తన బరువు మోపి కాళికాలయం నుంచి కిందికి బయలుదేరాడు. కిందికి దిగి వచ్చే దారి రొచ్చురొచ్చుగా ఉన్నది. ఇంకా వర్షం హోరుపెట్టుగా కురుస్తూనే ఉంది. పూర్ణభక్తుడు దేనిని లక్ష్యపెట్టకుండా కొండకు దిగివచ్చాడు. ఆయన వెనకగా ఆయన మిత్రులైన జంతువులన్నీ వచ్చాయి. లోయ అడుగుకు చేరగానే ఆయన కమ్మరి ఇంటి తలుపు తట్టి లేచి బయటికి రండి అని కేక పెట్టాడు. లోపలి వాళ్లకు ఆయన కంఠస్వరం తెలియక ఎవరది అని అడిగారు. కొండ జారుతున్నది, కూలుతున్నది, బయటికి వచ్చేసేయండి అన్నాడాయన. ఈ భయంకరమైన వార్త గ్రామమంతా పాకటానికి ఎంతోసేపు పట్టలేదు. గ్రామంలో చిన్నా పెద్ద కలిసి 70 మంది. లోయ అవతలి పక్కనున్న కొండ ఎక్కి పదండి అందరూ, ఎవరూ దిగబడిపోవద్దు అని అన్నాడాయన. లోయకు అవతలి తట్టున ప్రవహించే వాగుకు అడ్డం పడి గ్రామస్తులంతా అతి వేగంగా మరొక కొండ ఎక్కి వెళ్లారు. వాళ్ల వెనకగా పూర్ణభక్తుడి బరువు మోస్తూ దుప్పటి కూడా కొండ ఎక్కింది. అది రెండో కొండ మీది దేవదారు వృక్షాల మధ్య ఆగింది. అది ఆగిన స్థలం లోయకు 500 అడుగుల ఎత్తున ఉంది. పూర్ణభక్తుడు స్పృహ తప్పి నేలకు ఒరిగిపోయాడు. ముందు సన్నని గాలిచప్పుడు లాంటిది బయలుదేరి క్రమంగా పెద్దదై రాను రాను అతి భయంకరమైన ప్రళయ గర్జనలాగా తయారైంది. గ్రామస్తులు నిలిచి ఉన్న కొండను ఏదో బలంగా తాకి కంపింపచేసింది. తరువాత సుమారు 5 నిమిషాల పాటు ఏదో ఒక స్థాయిలో ధ్వని నిలిచి ఉండి క్రమంగా అంతరించిపోయింది. గ్రామస్తులు చెట్టు కింద ముడుచుకొని కూర్చొని తెల్లవారటం కోసం ఎదురు చూశారు. తీరా తెల్లవారేసరికి చూస్తే లోయ పూడిపోయింది. ఎదురుగా ఉండిన కొండమీది చెట్లు లేవు, గుడి లేదు, గుడికి వెళ్లే దారి లేదు. ఎర్రటి మట్టి మైదానం ఉంది. 1 మైలు వెడల్పు 2000 అడుగుల మందము గల కొండభాగం కూలి లోయలోకి విరిగి పడిపోయింది. లోయలో ప్రవహించే వాగు ఒక పక్క పూడిపోయింది, రెండో పక్క ఎర్రటి నీటి సరస్సులాగా ఏర్పడటం ప్రారంభించింది. గ్రామస్తులు చెట్ల కింది నుంచి పూర్ణభక్తుడి వద్దకు వచ్చారు. అంతదాకా ఆయన సమీపంలో నిలబడి ఉండిన దుప్పి వారిని చూసి పారిపోయింది. పూర్ణభక్తుడు ఒక చెట్టున ఆనుకొని పద్మాసనం వేసుకొని చంక కింద దండం అమర్చుకొని కూర్చొని ఉన్నాడు. ఆయనలో ప్రాణం లేదు.
మహానుభావుడు సన్యాసులను సమాధి చేయవలసిన తీరుగానే కూర్చొని ప్రాణాలు వదిలాడు అన్నాడు గ్రామ పురోహితుడు. ఏడాది తిరిగేలోపుగా అక్కడే పూర్ణభక్తుడి పేర ఒక ఆలయం వెలసింది. ఆ కొండను భక్త పర్వతం అని పిలుస్తారు. ఈ విధంగా పూర్ణదాసు అనే ఈ కథ సమాప్తమైంది. తప్పిపోయిన ఖైదీ. ఒకనాడు పాపన్న భార్య మీనాక్షి మరికొందరు స్త్రీలు పొరుగురిలో జరిగిన సంతకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా దారిలో కాలువ ఒడ్డున ఒక చెట్టు కింద ప్రసవ వేదన పడుతున్న ఒక పడుచు పేదరాలు వారికి కనిపించింది. మీనాక్షి అడిగిన మీదట ఆ మనిషి తన పేరు శారద అని, తానొక బిచ్చగత్తెనని, బిచ్చమెత్తుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి పోతుంటే దారిలో నొప్పులు ప్రారంభమయ్యాయని, తనకు దేవుడు తప్ప మరెవరూ దిక్కులేరని చెప్పింది. తన వెంట ఉన్న స్త్రీల సహాయంతో మీనాక్షి శారదను తన ఇంటికి చేర్చి ఒక గది ఖాళీ చేసి శారదను అందులో పడుకోబెట్టి మంత్రసానిని పిలిపించింది. పురిటి సన్నాహాలు చేసింది. త్వరలోనే శారదకు ప్రసవం అయింది. కాస్త చీకటి పడి ఇంటికి వచ్చిన పాపన్న లోపలికి అడుగు పెడుతూనే చంటిబిడ్డ ఏడుపు విని ఆశ్చర్యపోయాడు. మీనాక్షి అతని ఆశ్చర్యానికి నవ్వుతూ జరిగిన సంగతి చెప్పింది. తన భార్య చేసిన పనికి పాపన్న సంతోషించాడు. శారదను చూస్తున్న కొద్దీ ఆమె బిచ్చగత్తె అని మీనాక్షికి నమ్మకం కలగలేదు. శారద మాట తీరు చూస్తే బాగా బ్రతికిన మనిషిలాగా ఉంది. ఆమె మెడలో బంగారు పుస్తెలున్నాయి. అంతేకాక ఆమె తన గుడ్డల మూట నుంచి 2 బంగారు గాజులు తీసి మీనాక్షికిస్తూ, నా దగ్గర ఉన్నదంతా ఇదే. మీరు నాకు చేసిన ఉపకారానికి ఏమిచ్చినా రుణం తీరదు. వీటిని తీసుకోండి. ఇటువంటి కష్టానికి అక్కరకు వస్తాయనే వీటిని ఇన్నాళ్ళు దాచి ఉంచుకున్నాను అని చెప్పింది. మీనాక్షి వాటిని తీసుకోక, మా రుణం నువ్వేమీ తీర్చవద్దులే, వీటిని నువ్వే ఉంచుకో, మరొకప్పుడు ఉపయోగపడతాయి. నిన్ను చూస్తే బాగా బ్రతికిన దానిలాగా కనిపిస్తున్నావు. ఇటువంటి స్థితి నీకెలా వచ్చింది అని అడిగింది. అవునమ్మా, నాకు తల్లిదండ్రులు లేరు, కానీ బంధువులు ఉన్నారు. అయితే నేను ఒక కటిక దరిద్రుణ్ణి రహస్యంగా పెళ్లాడి వాళ్లకు ఆగ్రహం తెప్పించాను. నేను గర్భవతిని కాగానే వాళ్ళు నిజం తెలుసుకొని నన్ను వెళ్ళగొట్టారు. చేసేది లేక నేను నా భర్త ఊళ్ళ వెంట బిచ్చమెత్తుతూ తిరుగుతున్నాం. ఇద్దరము కలిసి బిచ్చమెత్తితే మమ్మల్ని చూసి జాలిపడరు. అందుకని విడివిడిగా తిరుగుతూ సాయంకాలం వేళ ఒక చోటికి చేరుతున్నాం. నాకు నొప్పులు వచ్చిన చోట మేమిద్దరము కలుసుకుందామనుకున్నాం. కానీ అది పడలేదు అన్నది శారద. ఇది కూడా మీనాక్షి పాపన్నలకు వింతగానే ఉంది. శారద వంటి మనిషి ఒక కటిక దరిద్రుణ్ణి ప్రేమించి పెళ్లాడి బంధువులను పోగొట్టుకుని భిక్షమెత్తుతూ చెట్టులేని పిట్టగా జీవిస్తుందంటే వాళ్లకు నమ్మశక్యంగా లేదు. శారద 10వ రోజున స్నానం చేసింది. ఆమె కోసం ఆమె భర్త రాలేదు. వస్తాడని శారద ఎదురుచూడనూ లేదు. ఇది కూడా పాపన్నకు మీనాక్షికి అనుమానంగానే కనపడింది. మరి 2 రోజులకు పాపన్న ఇంటికి రాజభటులు వచ్చి, ఈ ఇంట్లో శారద అనే మనిషి ఉందా అని అడిగారు. ఎవరా శారద? ఆమె కోసం మీరెందుకు వెతుకుతున్నారు అని పాపన్న రక్షక భటులను అడిగాడు. ఆ శారద మొగుడు పరమేశం హంతకుడు. రాజాధికారి అయిన సుబేదారును చంపి పట్టుబడి విచారణ జరిగే లోపలే నిర్బంధం నుంచి తప్పించుకొని పారిపోయాడు. 6 నెలలుగా అతన్ని పట్టుకోవటానికి పడరాని పాట్లన్నీ పడుతున్నాం. పరమేశం దొరక్కపోతే పరమేశం భార్యనైనా పట్టుకోమని రాజాజ్ఞ అయింది. ఆమెకు భర్త ఆచూకీ తెలిసే ఉండాలి. అనేక మందిని విచారించగా శారద నిండుచూలాలుగా మీ ఇంటికి చేరి ఇక్కడ ప్రసవమైనట్టుగా తెలిసింది అని అన్నారు రాజభటులు. ప్రసవమైన స్త్రీని పట్టుకుపోవటమేంటి? ఇంత అక్రమం నేనెక్కడా చూడలేదు అని అన్నాడు పాపన్న. రాజాజ్ఞకు క్రమము అక్రమము అంటూ ఉంటాయా అన్నారు భటులు. రాజుగారు ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ఆమె బాలింతరాలుగా ఉంటుందని కలగన్నారా? బాలింతరాలని తెలిస్తే అలాంటి ఉత్తరువు ఆయన ఒకనాటికి ఇవ్వరు, నాకు తెలుసు అని అన్నాడు పాపన్న. రాజభటుల వెంట వచ్చిన సర్దారు చిరాకుగా, ఇవన్నీ మాతో ఎందుకు చెబుతారండి? మేము పరమేశాన్ని పట్టుకుపోవటం కోసం అతని భార్యను పట్టుకుపోతున్నాం. ఇది రాజాజ్ఞ. మా విధి మేము నిర్వర్తించి తీరాల్సిందే అని అన్నారు. నేనే పరమేశాన్ని, నన్ను పట్టుకుపోండి అన్నాడు పాపన్న. రాజభటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళ సర్దారు మటుకు బేడీలు తీసి పాపన్న చేతులకు తగిలించి,
ఇక పదండి అన్నాడు తన వాళ్లతో. ఇదంతా జరిగేటప్పుడు మీనాక్షి అక్కడే నిలబడి ఉన్నది. కాని ఆమె ఏమీ అనలేదు. కాని శారద పెద్ద పెట్టున ఏడుస్తూ బయటికి వచ్చి, అమ్మో, ఆయనను పట్టుకుపోకండి, ఆయన నా భర్త కారు, నా భర్త హంతకుడు కాడు, అంతా అయోమయంగా తయారైంది అని అన్నది. నువ్వు ఊరుకోమ్మా, నాకేమీ ప్రమాదం లేదు అన్నాడు పాపన్న. మీనాక్షి శారదను పొదివి పట్టుకొని, ఊరుకో, ఏడవకు, అన్యాయం ఏమీ జరగదు, అయోమయమంతా సరవుతుందిలే అని అన్నది. రాజభటులు పాపన్నకు బేడీలు వేసి తీసుకుపోతుంటే గ్రామంలో కొందరు నిర్ఘాంతపోయారు. గిట్టని వాళ్ళు, ఈ పాపన్న సామాన్యుడా, రహస్యంగా ఎవతనో చేరదీశాడు, అది గర్భిణి అయ్యి పాపన్న ఇంటి మీదకొచ్చి తిష్ట వేసింది, పాపం బద్దలయ్యేసరికి రాజభటులు పాపన్నను పట్టుకుపోతున్నారు అని అన్నారు. రాజభటులు పాపన్నను నగరానికి తీసుకుపోయి కొత్వాలు ఎదుట పెట్టారు. తప్పించుకు పారిపోయిన హంతకుడు పరమేశమే దొరికాడు, పట్టుకువచ్చాం అని అన్నాడు సర్దారు. కొత్వాలు పాపన్నను రాజభటులు తీసుకొని సుబేదారు కచేరీకి వెళ్ళారు. కొత్త సుబేదారు పాపన్నను చూసి గుర్తుపట్టి, మీకేమైనా మతులు పోయాయా, ఈయన హంతకుడేమిటి, పరమేశం ఏమిటి, ముందా బేడీలు ఊడదీయండి అని కేక వేశాడు. ఇంతలో ఒక మనిషి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, వారిని ఖైదులో పెట్టకండి, ఈయన ధర్మరాజు, పరమేశాన్ని నేను అని అన్నాడు. పాపన్న ఆ మనిషికేసి ఆశ్చర్యంగా చూశాడు. ఆ మనిషి గడ్డాలు మీసాలు పెరిగి జబ్బుపడి లేచినవాడిలాగా ఉన్నాడు. బట్టలన్నీ చిరిగి మట్టి కొట్టుకుని ఉన్నాయి. సుబేదారు ఆ మనిషికేసి ఆశ్చర్యంగా చూసి, నువ్వేనా పరమేశానివి, నిన్ను పట్టుకోవటానికి బ్రహ్మప్రలయమైపోయానే, అట్లా కూర్చో, నీకోసం ఎందుకు వెతుకుతున్నామో చెబుతాను అని అన్నాడు. తరువాత సుబేదారు పాపన్నకు అసలు కథంతా చెప్పాడు. పాత సుబేదారును హత్య చేసింది పరమేశం కాదు, మరొక దుర్మార్గుడు. వాడు హత్య చేసిన కత్తిని పరమేశం పుస్తకాలలో పెట్టాడు. పరమేశం సుబేదారు కచేరీలో పనిచేసేవాడే. అనుమానం బలంగా ఉండటం చేత పరమేశాన్ని పట్టుకున్నారు. తనకు ఉరిశిక్ష పడుతుందన్న భయంతోనో ఏమో పరమేశం నిర్బంధం నుంచి తొందరపడి తప్పించుకొని పారిపోయాడు. అప్పట్లో పరమేశాన్ని పారిపోయిన హంతకుడుగానే భావించి పట్టుకోవటానికి ప్రయత్నించారు. కానీ కొద్ది మాసాల క్రితం అసలు హంతకుడు ఏదో దెబ్బలాటలో చావు దెబ్బలు తిని తానే పాత సుబేదారును చంపినట్టుగా వాంగ్మూలం ఇచ్చి మరీ చచ్చాడు. పరమేశం మీద ఉన్న నేరం తొలగిపోయింది. పరమేశాన్ని తిరిగి ఉద్యోగంలో వేసుకోమని అక్రమంగా పట్టుకొని నిర్బంధంలో ఉంచినందుకు పరిహారం ఇవ్వవలసిందని రాజుగారు ఉత్తర్వులిచ్చాడు. అది మొదలు పరమేశం కోసం రాజభటులు వెతుకుతున్నది అతన్ని విచారణ చేసి ఉరితీయటానికి కాదు. అయితే ఈ సంగతి రాజభటులకు తెలియదు, పరమేశానికి తెలియదు. అతను రాజభటులకు అందకుండా తిరుగుతున్నాడు. పరమేశం ఎంతకాలానికి దొరక్కపోయేసరికి కనీసం అతని భార్యనైనా పిలిపించి ఆమెకు పరిహారం చెల్లించమని రాజాజ్ఞ అయింది. దాన్ని కొత్వాలు రాజభటులు ఈ విధంగా అమలు జరిపారు. సుబేదారు జరిగిన పొరపాటుకు పాపన్నకు క్షమాపణ చెప్పుకున్నాడు. చాలా సంతోషం, ఈ శుభవార్త వినటానికి 4 రోజులు ఖైదులో కూర్చోవలసి వచ్చినా కానీ నేను విచారించను. అయితే ఈ పరమేశాన్ని నా వెంట తీసుకుపోయి ఆయన బిడ్డకు బారసాల, నామకరణము వగైరాలు జరిపించటానికి అనుమతి ఇవ్వండి అన్నాడు పాపన్న. నిరభ్యంతరంగా తీసుకుపోండి, అతనిపై ఏ ఆరోపణ లేదు అంటూ సుబేదారు ఖజానాదారును పిలిచి పరమేశానికి పరిహారం తాలూకు డబ్బు పాపన్నకు ఖర్చులు ఇప్పించాడు. పాపన్నను రాజభటులు పట్టుకుపోయినప్పుడు దుఃఖంతో కన్నీరు కార్చిన శారద అతను తన భర్తను వెంట పెట్టుకుని ఇంటికి తిరిగి రాగానే ఆనంద బాష్పాలు రాల్చింది. ఈ విధంగా తప్పిపోయిన ఖైదీ అనే ఈ కథ సమాప్తమైంది. శాప విముక్తి. ఒక గ్రామంలో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు. ఆయనకు 3 కూతుర్లు ఉండేవాళ్ళు. వాళ్లకు పెళ్ళిఈడు వచ్చినప్పటికీ ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమే రైతు అహోరాత్రాలు శ్రమపడి డబ్బును కూడబెట్టుకోసాగాడు. సంక్రాంతికి బస్తీలో పెద్ద సంత జరుగుతుంది. అక్కడ తన గిత్తను అమ్ముదామనుకొని బయలుదేరుతూ తన కూతుర్లను పిలిచి, సంత నుంచి మీకేం తీసుకురమ్మంటారు అని అన్నాడు. పెద్ద కూతురు, నాకు వెన్నెల రంగు చీర పట్టుకురా నాన్న అని అన్నది. రెండో కూతురు, నాకు ఎండరంగు చీర పట్టుకురా నాన్న అని అన్నది. మూడో కూతురు తనకేమీ అక్కర్లేదంది.
అదేమిటి తల్లి, నీ అక్కలిద్దరికీ చీరలు కొనిస్తేను నీకేమీ తీసుకురాకుండా ఉండటానికి నా ప్రాణం ఒప్పుతుందా అని అన్నాడు రైతు. సరే, నా పేరు మల్లిక కనుక నాకో మల్లెపువ్వు పట్టుకురా, అంతకన్నా ఏమీ అక్కర్లేదు అన్నది మూడో కూతురు. ఇది ఇంకా మల్లెపూల తరుణం కాదు. ఆ సంగతి మల్లికకు గుర్తు రాలేదు. సంతకు వెళ్లే దారిలో రైతుకు గుర్తొచ్చి చాలా బాధపడ్డాడు. బస్తీలో ఏ సంపన్నుల ఇంటనైనా అకాలంగా పూసే మల్లెపువ్వు మొక్కలున్నాయేమో విచారించి అమ్మాయికి మల్లెలు పట్టుకురావాలి అని అనుకున్నాడాయన. సంతలో గిత్త అమ్ముడైంది. రైతు తన పెద్ద కూతుర్లకు చీరలు కొన్నాడు. మల్లెల కోసం ఊరంతా చెడతిరిగి ఎక్కడా ఒక చిన్న మల్లె మొగ్గైనా సంపాదించలేక నిస్పృహ చెంది సూర్యాస్తమయం వేళకు ఇంటిదారి పట్టాడు రైతు. అదే సమయానికి ఆకాశం నిండా కారుమేఘాలు కమ్మి పెద్ద పెట్టున వీచే గాలితో పాటు వర్షం ప్రారంభమైంది. దాంతో అంధకారం ముంచుకొచ్చింది. రహదారిన పోతే త్వరగా ఇల్లు చేరలేననుకొని రైతు అడ్డదారి పట్టి బీళ్ల మీదుగా నడక సాగించాడు. వాన మూలంగానూ కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి మూలంగానూ రైతు దారి తప్పాడు. ఎంత దూరం పోయినా గ్రామం రానేలేదు. రైతు తడిసి ముద్దయిపోయాడు. ఈదురుగాలి కత్తిలాగా కోసేస్తుంది. ఎవరినన్నా అడుగుదామన్నా నరసంచారం లేదు. ఈ పరిస్థితిలో రైతుకు అంత దూరాన దీపం కనిపించింది. బ్రతుకు జీవుడా అని ఆయన ఆ దీపం కేసి నడిచి ఒక పెద్ద రాజభవనానికి వచ్చాడు. ఆ ప్రాంతాల్లో అటువంటి రాజభవనం ఉన్నట్టు కూడా రైతుకు తెలియదు. లోపలికి పోతే ఏ ద్వారపాలకులు అడ్డుపెడతారేమోనని ఆయన అనుకున్నాడు. కానీ ద్వారం వద్ద ఎవరూ లేరు. రైతు లోపల ఆవరణ దాటి భవంతిని సమీపించాడు. అక్కడా కూడా ఎవరూ లేరు. లోపల ఎవరండి అని గట్టిగా కేకపెట్టినా కానీ జవాబు లేదు. భవంతిలో తలుపులన్నీ బార్లా తెరిచి ఉన్నాయి. లోపల ఏ గదిలోనూ ఏ ఒక్కరూ లేరు. కానీ ఇల్లంతా శుభ్రంగా ఎవరో కాపురం ఉంటున్న ఇల్లులాగా ఉంది. గదులన్నీ తిరుగుతూ ఉండగా ఒక పక్క నుంచి రైతుకు కమ్మని వంటకాల వాసన తగిలింది. అటుగా వెళ్ళి చూస్తే పెద్ద వంటగది. అందులో తయారై తినటానికి సిద్ధంగా ఉన్న వంటకాలు కనిపించాయి. రైతుకు ఆకలి దహించుకుపోతుంది. అందుచేత ఆయన మొహమాట పడక వంటకాలన్నీ వడ్డించుకొని కడుపు నిండా తినేశాడు. వంట ఇంటి పొయ్యిలలో ఇంకా చాలా వేడి ఉంది. తన తడిబట్టలన్నీ పిండి ఆ పొయ్యిల దగ్గర ఆరవేసి రైతు పడకగదికి వెళ్ళి ఒక హంసతూలికా తల్పం పైన పడుకొని హాయిగా నిద్రపోయాడు. ఆయన తెల్లవారుతూనే లేచి ఆరిన తన బట్టలు కట్టుకొని సెలవు పుచ్చుకోవటానికి ఎవరైనా కనిపిస్తారేమోనని అంతా కూడా తిరిగి చూశాడు. మరొకసారి భవనమంతా తిరిగి చూసినా కానీ ఎవరూ కనిపించకపోయేసరికి ఆయన వెళ్ళిపోవటానికి బయలుదేరాడు. ఆయన భవంతిలో నుంచి బయటికి అడుగు పెడుతూ ఉండగా ఆవరణలో ఒక పక్కగా మల్లె పొద ఒకటి కనిపించింది. దాని నిండా మల్లె మొగ్గలు ఉన్నాయి. రైతుకు పరమానందమైంది. ఆయన గబగబా పెద్ద పెద్ద మొగ్గలను కొయ్యసాగాడు. అంతలోనే జరజరా ఏదో పాకిన శబ్దమైంది. ఒక రాక్షసి బల్లి లాంటిది పొద వెనక నుంచి పాకి వచ్చి రైతుకేసి ఎర్రటి కళ్ళతో క్రూరంగా చూస్తూ మనిషి భాషలో, దుర్మార్గుడా, నా ఇంటికి వచ్చి నా తిండి తిని నా మంచం మీద పడుకొని నిద్రపోయింది చాలక వెళ్తూ వెళ్తూ నా మల్లెపూలను నా అనుమతి లేకుండా కోస్తావా? నీ ఆయువు తీరింది అని అన్నది. రైతు భయంతో వణికిపోతూ 2 అడుగులు వెనక్కు వేసి, నాది పొరపాటే, క్షమించండి, కోసిన పూలకు డబ్బిచ్చుకుంటాను, నా దగ్గర ఉన్నదంతా పుచ్చుకోండి కావాలంటే అని అన్నాడు. అధిక ప్రసంగం, నీకెవరైనా కూతుర్లున్నారా అని అడిగింది రాక్షసి బల్లి. 3 ఉన్నారండి, మా 3వ దాని కోసమే కోశాను ఈ మల్లెపూలు అని అన్నాడు రైతు తడబడుతూ. అయితే చూడు, నీకు వారం రోజులు గడివిస్తున్నాను. పైవారం అదే రోజుకు నీ కూతుర్లలో ఒకతెను తెచ్చి నాకు అప్పగించు, లేదా నీ ప్రాణమైనా అర్పించు, తెలిసిందా అని అన్నది బల్లి. రైతు తెలిసిందంటూ తల ఊపాడు. కోసిన మల్లెలేవో నువ్వే ఉంచుకో. నీ కూతురు వచ్చి మల్లె మొగ్గ ఒకటి తుంచగానే నేను వస్తాను. బుద్ధిగలదైతే నేను చెప్పినట్టు వింటుంది, లేదా ఏం జరగాలో అదే జరుగుతుంది అన్నది బల్లి మళ్ళీ. మరుక్షణమే అది ఏటో వెళ్ళిపోయి మాయమైంది. రైతు ప్రాధేయపడే అవకాశం కూడా లేదు. ఈ రాక్షసి బల్లి వాత పడటానికి తన కూతుర్లలో ఎవతి ఒప్పుకుంటుంది?
ఎవతైనా ఒప్పుకున్నా దాని గతి ఏమవుతుంది? ఎంత పెద్ద పీడ వచ్చి పడిందిరా భగవంతుడా అని అనుకుంటూ రైతు దారి తెలుసుకుంటూ తన ఇల్లు చేరుకున్నాడు. అక్కా చెల్లెళ్ళు ముగ్గురికి వారు కోరినవి లభించాయి. అయితే మల్లిక కోరిన మల్లెపూలు ఎలాంటి ప్రమాదానికి దారితీశాయో రైతు తన కూతుర్లకు వివరంగా చెప్పి, ఆ రాక్షసి బల్లిపాల మీలో ఎవరు పడతారు అని అడిగాడు. అమ్మయ్యో, ఆ బల్లిని చూస్తేనే నా పై ప్రాణాలు పైనే పోతాయి అన్నది పెద్ద కూతురు. ఇదంతా మల్లిక చేసిన పనే, కాలంగాని కాలంలో మల్లెపూలు కోరటమేంటి అన్నది రెండోది. అవును, నా తప్పే, నేనే ఆ బల్లిపాల పడతాను అన్నది మల్లిక దుఃఖాన్ని దిగమింగుకుంటూ. సరిగ్గా 7వ రోజున రైతు మల్లికను వెంట పెట్టుకొని నిర్జన రాజభవనానికి వచ్చాడు. ద్వారాలన్నీ వెనకటిలాగే బార్లా తెరిచి ఉన్నాయి. ఎక్కడ మనుషులున్నా సూచన లేదు. మల్లిక తిన్నగా మల్లెపొద వద్దకు వెళ్ళి ఒక మల్లె మొగ్గ కోసింది. వెంటనే బల్లి ప్రత్యక్షమైంది. దాని ఎర్రని కళ్ళు ముడతలు పడి నూనె మెరుగు కలిసిన దాని చర్మము, అసహ్యకరమైన ఎర్రని నోరు చూసేసరికి మల్లికకు శరీరం అంతా గరపొడిచింది. ఆమె నిలువున వణికింది. నీ పేరేమిటి అని బల్లి మృదువుగా అడిగింది. దాని కంఠంలో కానీ చూపులో కానీ క్రూరత్వం ఏమీ లేదు. మల్లిక అని మల్లిక జవాబిచ్చింది. చూడు మల్లిక, నీకిక్కడ ఏ ప్రమాదమూ ఉండదు. వివేకంగా మసులుకున్న పక్షంలో నీకు బోలెడంత సుఖం కూడా లభించవచ్చు. ఈ భవనంలో నీకు ఏ లోటు లేకుండా జరుగుతుంది. ఇక్కడ నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు. నాతో ఎప్పుడు మాట్లాడాలనిపించినా ఒక మల్లె మొగ్గ తెంచావంటే నేను వస్తాను అంటూ బల్లి పొదచాటుకు వెళ్ళి మాయమైంది. రైతు, మల్లిక 3 రోజులు ఆ భవనంలో గడిపారు. ఆ కాలంలో వారికక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ 3 పూటల వంట అవుతూనే ఉన్నది. వాళ్లకు ఏ లోటు లేదు. ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోనాన్న, అమ్మ, అక్కలు నీకోసం దిగులు పడిపోతారేమో అన్నది మల్లిక రైతుతో. రైతు కూడా తానక్కడ ఇంకా ఉండిపోవటం భావ్యం కాదనుకొని ఇంటికి పోయి తన వ్యవసాయపు పనులలో నిమగ్నుడయ్యాడు. తండ్రిని బయటి ద్వారం దాకా సాగనంపి మల్లిక లోపలికి తిరిగి వస్తూ మల్లెపొద దగ్గరకు వెళ్ళి ఒక మొగ్గ కోసింది. వెంటనే రాక్షసి బల్లి పొద వెనక నుంచి వచ్చింది. ఆ బల్లిని చూస్తుంటే మల్లికకు జాలి వేసింది. అదేదో కష్టంలో ఉన్నట్టు ఆమెకు తోచింది. ఆ కష్టం తొలగించటానికి తానేమైనా చేయగలిగితే బాగుండు అని అనుకున్నది. ఆమె బల్లితో, నాకు మా నాన్నకు మీరిచ్చిన ఆతిథ్యానికి చాలా కృతజ్ఞురాలిని. ఆయనను పంపించేశాను. నేను సాయశక్తులా మీకు విధేయురాలిగా ఉంటాను అని చెప్పింది. ఈ మాటలు నిజంగా మనస్ఫూర్తిగానే అంటున్నావా మల్లిక? నీవు చాలా అందమైన దానివి. నా వికారాకారం చూస్తే నీకు అసహ్యం పుట్టకపోవటం ఎంత ఆశ్చర్యం. నీది ఎంత మంచి హృదయం అన్నది బల్లి. దాని కంట కన్నీరు కారణం చూసి మల్లిక హృదయం ద్రవించింది. మిమ్మల్ని చూస్తే నాకేమీ అసహ్యం లేదు. నేను మీ పట్ల ఎంతో స్నేహంగా ఉంటాను. ఏం జరిగినా సరే నేను ఈ ఇల్లు వదలను, మిమ్మల్ని విడిచి పుచ్చను అని అన్నది మల్లిక. చూడు మల్లిక, నీ మీదే నా ఆశలన్నీ పెట్టుకున్నాను. వచ్చే అమావాస్య వెళ్ళిన మర్నాడు బయలుదేరి మీ ఇంటికి వెళ్ళటానికి నీకు అనుమతి ఇస్తున్నాను. వెళ్ళి అక్కడ 3 రోజులుండి 3వ రోజే బయలుదేరి వచ్చేయి. ఆ 3 రోజులు నీ కోసం నిరీక్షిస్తూ ఉంటాను. 3వ రోజుకు రాకపోయావో నేను మంటలో పడిన మిడతలాగా అయిపోతాను. నీలో నమ్మకం ఉంచి నిన్ను వెళ్ళనిస్తున్నాను. నన్ను మోసగించకు అన్నది బల్లి. అమావాస్య వెళ్ళింది. పాడ్యమి నాడు మల్లిక తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళింది. ఆమెను చూడగానే ఆమె తల్లిదండ్రులు, అక్కలు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. మల్లిక ప్రాణాలతో తిరిగి తమ కంటపడిందని వాళ్ళు కలలో కూడా అనుకోలేదు. వాళ్ళు మల్లికను బల్లి గురించి రకరకాల ప్రశ్నలు వేశారు. ఆ బల్లి క్రూరమైనది కాదని, దాన్ని చూస్తే ఎటువంటి వారికైనా గుండె తరుక్కుపోతుందని, దాని వెనక ఉన్న రహస్యమేమిటో తనకు తెలియలేదని మల్లిక వాళ్లకు చెప్పింది. మల్లిక చెప్పిన మాటలతో వాళ్లకు బల్లి భయం పూర్తిగా తీరిపోయింది. 3 రోజులు 3 నిమిషాలలాగే గడిచిపోయాయి. 3వ రోజు సాయంకాలం మల్లిక బయలుదేరతానంటే అందరూ చేరి ఆమెను నిర్బంధించి 3వ రాత్రి కూడా ఉంచేశారు. 4వ రోజు ఉదయాన కూడా మల్లిక బయలుదేరలేకపోయింది. భోజనం చేయకుండా వాళ్ళామెను వెళ్ళనివ్వలేదు. మల్లిక భోజనం చేసి బయలుదేరి రాజభవనాన్ని చేరుకునేసరికి
సాయంకాలం కానే అయింది. ఆమె ఆవరణలోకి అడుగు పెడుతూనే మల్లెపొద వాడుముఖం పట్టి ఉండటాన్ని గమనించి ఆత్రంగా దాన్ని సమీపించింది. పొద మీద ఒకే ఒక మల్లె మొగ్గ మిగిలి ఉన్నది. మల్లిక దాన్ని కోసింది. కాని బల్లి అక్కడికి రాలేదు. ఏం ప్రమాదం జరిగిందో తెలుసుకోలేకపోయిన మల్లిక భయపడి అటూ ఇటూ చూసింది. ఒక పక్క నుంచి మూలుగులాంటిది వినపడింది. మల్లిక అటుకేసి పరిగెత్తి వెళ్ళి కొనప్రాణంతో ఉన్న బల్లిని చూసి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి అని అన్నది కళ్ళనీళ్లతో. నీ మూలంగా చచ్చిపోతున్నాను మల్లిక. నా ప్రాణాలన్నీ నీమీదే పెట్టుకున్నాను. నిన్ను చూడక బ్రతకలేను అన్నది బల్లి హీనస్వరంతో. నేను వచ్చాను కదా, చావొద్దు, ఇంకా మీకెలాంటి కష్టమూ రాదు అంటూ మల్లిక అప్రయత్నంగా ఆ బల్లిని తన చేతులలోకి తీసుకుంది. ఆమె చేతులు తగలగానే బల్లి మాయమైపోయి ఒక యువకుడు నిలబడ్డాడు. అతనిలో రాజకుమారుడికి ఉండదగిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ మార్పు చూశాక మళ్ళీ నోట మాట రాలేదు. మల్లిక, తగిన కారణం ఉండే నేనీ భయంకర శాపానికి గురయ్యాను. నేను అస్తమానము సుఖాలలోనూ యుద్ధాలలోనూ మునిగి తేలాను. దయాదాక్షిణ్యాలనేవి ఎలా ఉంటాయో కూడా ఎరగను. దాన ధర్మాలు చేసిన వాణ్ణి కాదు. చింకిపాతలు ధరించిన భిక్షగాళ్ళంటే నాకు తగని మంట. ఒకరోజు ఒక బిచ్చగాన్ని తిట్టాను. వెంటనే నాకు పరమ అసహ్యమైన జంతువు ఆకారం వచ్చేసింది. నేను శాపగ్రస్తుణ్ణి అయ్యాను. దాని ఫలితంగా నా రాజభవనం దారేపోయే వారందరికీ వసతి గృహమైంది. నేను మాత్రం నేల బొరియలలో నివాసం ఏర్పాటు చేసుకున్నాను. ప్రేమ చిహ్నంగా భవంతి ముందొక మల్లెపొద వెలిసింది. ఆ పొద మీది తొలి మొగ్గ ఏ ఆడదానికి చేరుతుందో ఆ స్త్రీ నన్ను చూసి అసహ్యపడకుండా స్నేహభావంతో నన్ను తాకిన నాడు నాకు శాప విమోచనం కలుగుతుందని ఉన్నది. అలా జరగని పక్షంలో నేనీ బల్లి రూపంతోనే చావవలసి వచ్చేది. నన్ను స్నేహభావంతో చూడలేకపోయిన స్త్రీ కూడా నాతో పాటే చనిపోయి ఉండేది అని రాజకుమారుడు మల్లికకు తెలిపాడు. వారిద్దరూ కలిసి మల్లెపొదను సమీపించేసరికి అది తిరిగి నవనవలాడుతూ ఉంది. దాని నిండా మొగ్గలు ఉన్నాయి. త్వరలోనే రాజభవనం జనంతో నిండిపోయింది. రాజకుమారుడికి మల్లికకు వివాహం జరిగింది. దానికి వచ్చిన మల్లిక తల్లిదండ్రులు, అక్కలు రాజభవనంలోనే ఉండిపోయారు. ఈ విధంగా శాప విముక్తి అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు పి. మనోహర్ రావు. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.